అల్లూరు జిల్లా ముంచింగిపుట్టు మండలం మాకవరం పంచాయతీ మారుమూల గ్రామం చత్తంలో కనీస మౌలిక సదుపాయాలు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్న విషయంపై వీబీసీ ఆన్ టీవీ కథనాలు ప్రసారం చేసిన విషయం తెలిసిందే. కథనాలపై ఇటీవల తహసీల్దార్ స్పందించి ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ముంచింగిపుట్టు ఎంపీడీఓ శ్రీ సాయి హర్ష చత్తం గ్రామాన్ని సందర్శించారు. ଏବେ ଅଧିକାର ମୁଚେମପୁଟ ମଣ୍ଡଳୀ ଆଇଲା ଆମର କଲିକରମକେ ଦେଖିକରି ଆଇଲା ଆସିକରି ମକେ ସାରୁ କାଇଟା ଏବେ ବୋଇଲେ ମୋର ଜୀବିକା ମକେ ନାହିଁ ବୋଲି ମୁଇଁ କହିଲିନି। ଏବେ ମକେ ରୋଡ଼ ନାହିଁ, କରେଣ୍ଟ ନାହିଁ, ମକେ ଆଧାର କାର୍ଡ଼ ନାହିଁ, ରେସନ କାର୍ଡ଼ ନାହିଁ। ସେଟାର କିନେ ମୋର କଲିକରମ ଦେଖିକରି ଆଇଲା। ଏବେ ଏ ସରପଞ୍ଚ ମାନୁ ଏବେ कैसे वीआरई मनु अधिकारी मनु आइलाई। ఎంపీడీఓ శ్రీ సాయి హర్ష మాట్లాడుతూ చత్తం గ్రామంలోని పరిస్థితులపై మీడియా కథనాలను చూసి గ్రామాన్ని సందర్శించానని, ఇక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేనట్టు గుర్తించామని చెప్పారు. ఈ సమస్యలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తమ పరిధిలో ఉన్న ఆధార్ కార్డులు, బర్త్ రిజిస్ట్రేషన్, రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా లాస్ట్ వీక్ న్యూస్ పేపర్లో వచ్చిన కథనాల ప్రకారంగా ఈ చత్తం అనే విలేజ్ మాకవరం యొక్క పంచాయతీలో ఉందండి. దాని దృష్టి సారించి ఇక్కడికి నేను, గౌరవ సర్పంచ్ గారు, ఏపీఓ గారు, ఈఓపీఆర్డి గారు, అదేవిధంగా సచివాలయం సిబ్బంది, మీడియా మిత్రులు కూడా ఈ విలేజ్కి ఇక్కడికి రావడం జరిగిందండి. ముఖ్యంగా వాళ్ళ యొక్క సమస్యల్ని ఆ రోజు న్యూస్ పేపర్లో చూసి మేమందరం కదిలొచ్చాము ఇక్కడికి. సో వాళ్ళు అడిగిన ముఖ్య సమస్యలు ఏంటంటే ఆధార్ కార్డులు లేవని, రేషన్ కార్డ్స్ ప్రాబ్లం ఉన్నాయని, వాళ్ళకి మంచి రోడ్డు సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పున్నారు. సో వాళ్ళ యొక్క సమస్యలను ఇక్కడ తెలుసుకొని ఉన్నాము. సో దానికి పరిష్కారం అనేది ఉన్నతాధికారులు తెలియజేస్తాం. అదేవిధంగా మా పరిధిలో ఉన్న ఈ ఆధార్ కార్డ్స్ కానీ, బర్త్ రిజిస్ట్రేషన్స్ కానీ ఇవి కానీ మేము అది తొందరలోనే కంప్లీట్ చేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా వాళ్ళ యొక్క ఇక్కడే స్థితిగతులు అందరూ ఇక్కడే కంప్లీట్గా పర్మనెంట్గా ఇక్కడే ఉందాం అంటున్నారు. కాబట్టి వాళ్ళ వ్యవసాయం భూములన్నీ ఇక్కడే ఉన్నాయని చెప్తున్నారు. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు ఫ్యూచర్లో వాళ్ళకి సమస్యలు రాకుండా మా వరకు మేము కృషి చేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా ఇక్కడున్న ప్రజలు కూడా మాకు బాగా కోఆపరేట్ చేసి ఉన్నారు. సో ఇబ్బంది లేదు. సో అదేవిధంగా ఇంకేమైనా ఫ్యూచర్లో కూడా ఎటువంటి విలేజెస్ ఎక్కడైనా ఉంటాయి కానీ మా వరకు మేము కృషి చేస్తాము. ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుందామని తెలియజేస్తామండి. ఈరోజు ఈ యొక్క చత్రం గ్రామ పంచాయతీని మేము విజిట్ చేయడం జరిగింది. ఇందులో ఉపాధి హామీ పథకం సంబంధించినమాట గ్రామస్తులందరూ కూడా జాబ్ కార్డు కావాలని అడిగి ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి 7 కుటుంబాలకు కూడా గతంలో బాబుసల గ్రామ పంచాయతీ నుంచి వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ ఒక 2 జాబ్ కార్డులు ఉన్నాయి. అదేవిధంగా రిమైనింగ్ వారికి అన్నమాట వాళ్ళకి సంబంధించిన డేటా బేసికల్గా జాబ్ కార్డు కావాలనుకుంటే తప్పనిసరిగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉండాలండి. అవన్నీ కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డు అనేటువంటిది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓ మారుమూల గ్రామంలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకొని వాటిపై వీబీసీ ఆన్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేయడం పట్ల గ్రామస్తులు హర్షం ప్రకటించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వీబీసీ ఆన్ టీవీ బృందం తమ గ్రామంలో పర్యటించి అన్ని వివరాలు సేకరించారని, ముఖ్యంగా తమ సమస్యలన్నింటినీ తెలుసుకొని సంబంధిత అధికారులకు తెలిసేలా కథనాలు ప్రసారం చేసినందుకు పంచాయతీ సర్పంచ్ వంతాల గంగాధర్ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మాకవరం పంచాయతీ చెందిన చత్తం గ్రామంలో ఈరోజు పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో మన ముంచంపుట్టు ఎంపీడీఓ గారు, ఎన్ఆర్జీఎస్ ఏపీఓ గారు, అలాగే మన పంచాయతీ సెక్రటరీ గారు, అలాగే సచివాలయ సిబ్బంది అందరు ఈరోజు ఈ గ్రామానికి పర్యటించడం జరిగింది. ఏదైతే మొన్న మీడియాలో వచ్చిన కథన ప్రకారం ఈ గ్రామాన్ని ఉన్న సమస్యలని అన్ని గుర్తించడానికి ఎంపీడీఓ గారితో పాటు మేమందరం వచ్చాం. సార్ అన్ని సమస్యలు గుప్తంగా గ్రామస్తులకు అందరికి అడిగి తెలుసుకొని ఏదైతే రోడ్డు కోసం చెప్పారో, అలాగే కరెంటు, అలాగే ఎన్ఆర్జీఎస్ కార్డు, అలాగే వాళ్ళకున్న రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ అన్ని దృష్టి కూడా ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది సార్ పై అధికారికి తెలియజేసి త్వరలో అది పరిష్కార మార్గం తీసుకెళ్తానని సార్ చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం.